నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ ప్రగతికి దర్పణం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. రాష్ట్ర అప్పుల విషయంలో ప్రతిపక్షాలు చెబుతున్నవి అబద్దాలు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారే అవకాశం. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు తగ్గాలని తమిళనాడులో పూజలు. ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో పాటు రాష్ట్ర అప్పుల విషయంలో ప్రతిపక్షాలు చెబుతున్న అబద్దాలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. వార్షిక వృద్ధి రేటు కాంపౌండ్ చేసుకొని పోతే 1994, 95 నుంచి 98, 99 అంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలన 16.8%. 16.8 పెరుగుదల అప్పు. 1999 నుంచి 2000, 2003, 2000 అంటే రెండో పర్యాయం చూసినట్లయితే అది 17కు పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 17 నుంచి కిందికి అప్పు శాతము పెరుగుదల 17 నుంచి 9.9కి తగ్గడం జరిగింది. 14, 15 నుంచి 18, 19 చంద్రబాబు నాయుడు గారి మళ్లీ పర్యాయం చూస్తే 14.7కు తీసుకురావడం జరిగింది. 19, 20 నుంచి 22, 23 చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 12.4లో ఉంది. దీన్ని బట్టి ఎవరు అప్పు ఎక్కువ చేసినారు, ఎవరు ఎంత చేసినారు అనేది మనమే చూసుకుంటాం. హైదరాబాద్ లో భూముల ధరలు కనీ విని ఎరగని స్థాయిలో పెరుగుతున్నాయి. కోకాపేటలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిన్న జరిగిన భూముల ఈ వేలం ప్రక్రియలో ఎకరా 100.75 కోట్లకు అమ్ముడుపోవటం సంచలనం రేపుతోంది. ఈ వేలం ప్రక్రియలో దేశంలోని దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని కేసీఆర్ అన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి మరీ ఎంత ధర చెల్లించి తెలంగాణ భూములను కొనటాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న తీరు వర్తమాన పరిస్థితికి అద్దం పడుతోంది. అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై లోక్సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అన్నారు. దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పోరాటాన్ని సభ బయట చూసుకోవాలన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం మనిషేనన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని చెప్పారు. स्पीकर सर, मैं शुक्रगुजार हूं हमारे अपोजिशन लीडर का कि बगैर प्रधानमंत्री के हाउस चलने दिया सर, इन्होंने बगैर प्रधानमंत्री के हाउस चलने दिया, इनका शुक्रिया अदा करता हूं सर। तो
ये चेस और लूडो का खेल हो रहा है सर। उधर से चेस खेला जा रहा है, इधर लूडो खेला जा रहा है। सर मैं इसलिए अपोज कर रहा हूं कि ये आर्टिकल 123 का वायलेशन है। एक सिंपल बिल से आप संविधान को अमेंड नहीं कर सकते। तीसरा, ये थियोरी ऑफ सेपरेशन ऑफ पावर्स का वायलेशन है। चौथा यह है कि सर सुप्रीम कोर्ट का 4 जुलाई 2018 का 5 जजेस का जजमेंट है। तो इसीलिए मैं ये कहता हूं कि ये इस हाउस को लेजिस्लेटिव कॉम्पिटेंस नहीं है, इसलिए मैं इस बिल की मुखालिफत कर रहा हूं। अब जबकि हमारे लीडर ऑपोजिशन ने अलाउ कर दिया बगैर प्रधानमंत्री के, मेरी आपसे गुजारिश है सर, मैं डिवीजन पूछूंगा, अब डिवीजन कराइए। स्वागत राय जी। Sir, with all the vehemence at my command, I beg to oppose the national. టమాటాల ధరలు తగ్గేలా చూడాలంటూ తమిళనాడు భక్తులు కొంతమంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని నాగపట్టినం జిల్లా కురుకుడిలో మహా మరియమ్మన్ నాగమ్మన్ ఆలయం ప్రసిద్ధి పొందింది. చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఆడి నెల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని డిఎంహెచ్ఓ శ్రీరామ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆ మండలంలో పనిచేసే వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేశారు. ఇందులో భాగంగా కాటారం మండలంలోని చింతకాణి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులకు నులిపురుగుల నివారణ టాబ్లెట్లు వేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కమ్యూనిటీ వైద్యాధికారి నిర్మల, ఏఎన్ఎం పోట్ల లక్ష్మి, ఆశా వర్కర్లు జయప్రద, నాగమణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవ్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు నిరంజనమ్మ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పండి. నా పేరు శ్రీ నిర్మల, సిహెచ్ఓ పిహెచ్సి కాటారం. ఈరోజు నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మా డిఎంహెచ్ఓ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లోని, స్కూల్స్లోని మరి ఈ యొక్క నులిపురుగుల దినోత్సవాన్ని మేము జరిగిస్తున్నాము. ఈ సందర్భంగా చింతకాని గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మరియు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయటం జరిగింది. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ల యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఈ యొక్క టాబ్లెట్ వేయటం జరిగింది. ఈ ఆల్బెండజోల్ వేసుకోవటం వలన బిడ్డలు అనారోగ్యం పాలు కాకుండా, రక్తహీనత పాలు కాకుండా ఉంటారని గవర్నమెంట్ ఉద్దేశంతో మరి ఈ విధంగా ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క నులిపురుగులు, ఏలికపాములు, కొంకి పురుగులు అనేవి మరి బిడ్డల్ని రక్తహీనతకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పురుగుల నివారణ కొరకు ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయటం జరిగింది. ఈ ఆల్బెండజోల్ వేసుకోవటం వలన రక్తహీనతను నిర్మూలించగలుగుతాము. అదేవిధంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బిడ్డలకు కూడా మరి ఈ యొక్క
టాబ్లెట్ ద్వారా వారు కూడా మరి ఆరోగ్యవంతులుగా ఉంటారని, వారు బిడ్డలు పెరిగి పెద్దవారే మరి వాళ్ళు తలపెట్టిన గోల్ను వాళ్ళు రీచ్ అవ్వటానికి గాను మరి వారు ఎంతగానో కృషి చేస్తారని మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచాపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జూలం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని, ఇప్పటి వరకు మహాలక్ష్మి అనే మహిళ మృతదేహం కూడా లభించలేదని, 10,000 రూపాయలు బాధితులకు ఇచ్చి ప్రభుత్వం వరద బాధితులను విస్మరిస్తుందని, వరదలకు కారణమైన జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని, వరద విపత్తును ముందుగా గమనించని జిల్లా కలెక్టర్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి వరద బాధితులకు ప్రతి ఒక్కరికి ₹1,00,000 సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మళ్ళా ఇదే వస్తా ఇట్లా తిప్పానా ఒక్క నిమిషం ప్రతి కుటుంబానికి ₹1,00,000 ప్రతి కుటుంబానికి ₹1,00,000 ప్రతి కుటుంబానికి ₹1,00,000 వాళ్ళ నిత్యావసర సరుకులు, వాళ్ళ పశు సంపద, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, వాళ్ళు నివాసం ఉండే ఇండ్లు, తర్వాత వాహనాలు, తర్వాత వాళ్ళ పెంపుడు జంతువులు, అన్ని రకాలుగా వాళ్ళ బట్టలు, వాళ్ళకున్న బీర్వలు, ప్రతి ఇంట్లోకి వాటర్ వచ్చి మొత్తం కాకావికలం చేసింది ఈ మోరంచపల్లె గ్రామ ప్రజలందరినీ. మరి దీనికి 7 రోజులు 27 తారీఖు జరిగిన ఈ సందర్భాన్ని మొన్న 2 రోజుల క్రితం డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి దీన్నంతా పరిశీలన చేసి ఇక్కడున్న ఈ మోరంచపల్లె గ్రామంలో ఉన్న 350 కుటుంబాలకు తక్షణ సాయంగా ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. శాశ్వత పరిష్కారంగా 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇది మొన్నటి నుంచి చెప్పినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న కలెక్టర్ కానీ దీని మీద స్పందించకపోవడం, మరి నిన్న ఉటావుటినచ్చి 320 కుటుంబాలకు 10,000 రూపాయల చెక్కులు ఇవ్వడం ఒక గ్యాస్ బండ ధర కూడా కాదని తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఒక గ్యాస్ బండకయ్యే ఖర్చు కాదు ఈ 10,000 రూపాయలు. మరి ఈ 10,000 రూపాయలు తీసుకొని ఏం చేసుకుంటారని ఈ సందర్భంగా అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మరి కలెక్టర్ గారు ఈ జరిగిన సంఘటనకు అన్నిటికీ బాధ్యత నీదే. నువ్వు ఖచ్చితంగా స్పందించి
ఇప్పటికైనా మీరు ₹1,00,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వారం రోజులైనా కానీ ఇప్పటి వరకు జరిగిన ఈ విపత్తు వల్ల జరిగిన నష్టం ఎంతో చెప్పకుండా, దాన్ని అంచనా వేయకుండా ఇప్పటి వరకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వారసులు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరం. మీ కుటుంబంలో ఎవరికైనా అయితే ఇట్లనే చేస్తారా? ఫామ్ హౌస్లో వండుకునేటోళ్ళ? మరి కలెక్టర్ మీ ఇంట్లోనే ఇట్లా జరిగితే మీరు ఇట్లనే ఉండేటోళ్ళ? మీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తే హెలికాప్టర్లలో తీసుకుపోదురు మిమ్మల్ని. మరి మేము పేదలం, మరి మేము కష్టించి పని చేసుకుంటోళ్ళం, మేము ఆ వ్యవసాయం చేసుకునేటోళ్ళే కానీ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడడం ఇది తప్పు చర్య. మరి దీన్ని ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అంతేకాకుండా ఇక్కడున్న మరి కిరాయికున్న పిల్లలకు కూడా, కిరాయికున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది ఖచ్చితంగా ఏదైతే ఇస్తారో వాళ్ళు బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళు ఎక్కడో ఉండి బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు. మరి వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి. వాళ్ళు కూడా నిరాశ్రయులే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో కులాల మధ్య కొట్లాట, మతాల పంచాయతీ లేదని అన్నారు. దేశంలో ఐటీ ఎదుగుదలను చూస్తే మన రాష్ట్ర ఐటీ పురోగతి 4 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వల్లే దీన్ని సాధించామని చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించాలి, ఉపాధి అవకాశాలు సృష్టించాలి, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ కూడా తట్టుకొని నగరాలు పెరగాలి. ఇది ఈరోజు పేపర్లో మీరు అందరూ చూసుంటారు. కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, ఇక బయటనేమో మా కాంగ్రెస్ మిత్రులు లేరు, కానీ బయటనేమో ఈ కుంభకోణము, ఆ లంబకోణం, అక్కడేదో ధరలేమో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ, అన్ని అనుమానాలు తుత్తునీయలు చేస్తూ, వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో, బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఎప్పుడు జరుగుతాయంటే, ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే, అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే 2 కీలక అంశాలు అధ్యక్ష: స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి, దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ఏమవుతుంది అధ్యక్ష? హర్యానాలో గొప్ప ఐటీ సెంటర్ గుర్గాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బు లేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు. మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష? మతాల పేరు మీద మంటలు. అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు, కులగజ్జి లేదు, కులపిచ్చి లేదు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే, అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష. అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో, దాని లాస్ట్ ఆర్థిక సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా, భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ, టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నా లెక్క కాదు, మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్లో 44% ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ. 44%. 33 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 44%. అధ్యక్ష, కొంతమంది మాట్లాడుతుంటారు ఇదేందో జరిగిపోతుంది, అదేందో జరిగిపోతుంది. అధ్యక్ష, ఇలా రజనీకాంత్ గారు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష, సూపర్ స్టార్ రజనీకాంత్. నేను 20 ఏళ్ల తర్వాత వచ్చిన హైదరాబాద్కు వస్తే నాకు అర్థం కాలేదు, ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నానా, భారతదేశంలో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్కి అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష. వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి కార్యక్రమం, దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో ఐటీ కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష, మేమే తెచ్చినాం, మేమే చేసినాం. మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష. 1987లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్లో. 1987 ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్. మనం ఆ రోడ్ ఎమ్మడ పోయేటోళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, సిరిసిల్ల వాళ్ళు ఎవరివైనా కనబడుతుంది. ఆ జిల్లాలో పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, మా కామారెడ్డి కానీ ఎటు పోయేటోళ్ళైనా.
ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష 87లో. 87 నుంచి 2014 వరకు 87 నుంచి 2014 వరకు 27 సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత, ఎగుమతుల యొక్క పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా 56,000 కోట్ల అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 56,000 కోట్లు ఐటీ ఎగుమతులు 27 ఏళ్లలో. కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ 21, 22, 23కి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే 57,707 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం. 27 ఏళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష. ఇది దక్షత గల, సమర్థత గల ప్రభుత్వం అంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అధ్యక్ష. మిత్రుడు అడిగినారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గోవా నుంచి ఢిల్లీలోని తన నివాసానికి ఓ అతిథిని తెచ్చుకున్నాడు. బుధవారం గోవా వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. తన వెంట 3 నెలల జాక్ రసెల్ టెర్రియన్ పప్పిని తీసుకొచ్చారు. గోవాలోని మపుసా పట్టణంలోని స్టాన్లీ బ్రగాస్కా శివానీ పిత్రే దంపతులు నిర్వహిస్తున్న కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన రాహుల్ అక్కడ తనకు నచ్చిన 2 కుక్క పిల్లలను ఎంచుకున్నాడు. వాటిలో ఒకదాన్ని తన వెంట తీసుకెళ్లగా మరోదాన్ని ఆయనకు పంపిస్తారని శివానీ పిత్రే తెలిపారు. మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా తూఫ్రాన్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19,000 కోట్లు రైతు రుణమాఫీ చేయనున్న బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూఫ్రాన్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కార్యాలయం వద్ద ఉమ్మడి మండలాల పీఏపీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అందరికీ స్వీట్స్ తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎప్పటికైనా కేసీఆర్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మన రైతు సంఘాలలో గాని అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో కేసీఆర్ కి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కేసీఆర్ గారు ఇచ్చిన మాట, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మన రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు నుంచేలే మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ముమ్మాటికి మన కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా రైతులు పండించిన పంటను గాని, రైతులకు ఎరువులు గాని, రైతులకు రైతు బంధు గాని, రైతు బీమా గాని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి రైతు పక్షపాతిగా నిలిచిన మన కేసీఆర్ గారికి రైతాంగం పట్ల, మా సొసైటీల పట్ల అందరము ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ, జై జై. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.